చైర్మన్ గా మరి 30 సంవత్సరాలు మరి ఆ కుటుంబం చేతనే పదవులు పొంది మరి అధికారం అనుభవించింది కదా. మరి ఈయన గెలిచిన ఎంపీపీ జెడ్పీటీసీ మరి పిఎస్సిఎస్ పదవులకు ఎన్ని కోట్ల రూపాయలు వంచి మరి ఈయన పదవులు అనుభవించిండో మరి ప్రజలకు చెప్పాల్సి ఉంటది. మరి వాస్తవానికి అయితే నిజంగా సిగ్గు లజ్జ నారాయణ రెడ్డికి ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడద్దు. ఎందుకంటే నారాయణ రెడ్డి ఒక పిఎస్సిఎస్ డైరెక్టర్ గెలవడానికి ఆయనకు అవకాశం లేక మినిమం ఎంత లేదన్న ఓటుకు 10,000 రూపాయలు చికెను మరి అదే విధంగా మందు ఇచ్చి మరి ఓటుకు మొత్తమే ఒక డైరెక్టర్ గెలవడానికి 10 నుంచి 15,000 రూపాయలు ఖర్చు అవుతాయి. మరి అలాంటిది ఓటుకు 10,000 రూపాయలు ఇచ్చి డైరెక్టర్ కలిసి సింగిల్ విండో చైర్మన్ అయింది వాస్తవం కాదా అని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. నిజంగా సీతగాని దద్దమ్మలు మాట్లాడే మాటలు మాట్లాడితే మరి నిజంగా జనాలు అయితే చూసుకుంటా ఊరుకోరు. మరి వాస్తవానికి అయితే నువ్వు పిఎస్సిఎస్ ఎలక్షన్ లా ఓటుకు 10,000 రూపాయలు వంచి మరి మందు ఉన్ను చికెన్ ఇంటింటికి చికెన్ వంచి మరి గెలిచింది వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. మరి గొర్రెల లెక్కన కొన్నారని అంటున్నావు కదా, గొర్రెల లెక్కన ఎవరు కొన్నారో ప్రజాశక్తంలో చూసుకుందాం రమ్మని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతున్నాం. నీకు నిజంగా చల్లనారాయణ రెడ్డి సిగ్గు లజ్జ మానం మర్యాద ఉంటే మరి రేపు ముఖాముఖి చర్చకు రావాలి. ఎవరు డబ్బులు పెట్టి గెలిచిండ్రు, ఎవరు ప్రజల ప్రాణాలతో సెలుగాట మాడతాంలో మరి వాస్తవాలు వెలికి తీస్తాం మరి రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. మరి అదే విధంగా ఇంకొకటి ఏమంటున్నామంటే మరి దుద్దిల్ల శ్రీనిబాబు గారు మరి పోలీసులను అన్యాయంగా వాడుకుంటాను, వాళ్ళ కాన్వాయ్ పెట్టుకొని సిఐ గారు ఎస్ఐ గారు మరి కాన్వాయ్ పెట్టుకొని తిరుగుతానని చెప్పి అడుగుతున్నావు. ఈ ప్రాంత అభివృద్ధిలో భాగంగా మరి ఒక్క ఓటేస్తే మరి ఇద్దరు అహర్నిశలు కష్టపడుతున్నారు. మరి రాత్రి 3 గంటలకు 4 గంటల దాకా కూడా ప్రజా సమస్యలపై మరి దుద్దిల్ల శ్రీనుబాబు గారు మరి అహర్నిశలు కష్టపడుతూ ఈ ప్రాంతంలో మరి రాత్రి అనక పగలనక మరి తిరుగుతూ ప్రజలకు సేవ చేస్తున్నారు. మరి ఎందుకు వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తున్నారంటే ఈ ప్రాంతంలో మరి వాళ్ళ కుటుంబం నుంచి ఒక పెద్ద మనిషిని కోల్పోయి మరి ఈరోజు ఈ ప్రాంతానికి ఒక పెద్ద దిక్కు కోల్పోయింది కాబట్టి మరి అలాంటి అన్యాయాలు మళ్ళీ జరగద్దని చెప్పి, అలాంటి అన్యాయాలు మీ వల్లనే జరిగినాయి కాబట్టి మళ్ళీ జరగద్దని చెప్పి మరి ఈ ప్రాంతంలో వారికి ఎంతో కొంత మరి ప్రజలకు సేవ చేస్తాను కనుకనే ఆధారం ఉన్నది కనుకనే దాన్ని చూసి ఓర్వలేక నువ్వు మాట్లాడుతున్నావని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి వాస్తవానికి అయితే నీకెందుకు 2 గన్మెన్లు, నువ్వు ఏం చేసినవన్నీ నీకు 2 గన్మెన్లు ఎప్పటికి ఉండు? నువ్వు చేసింది ఏంటిది? పోలీస్ స్టేషన్ బాంబులు పెట్టి పేల్చేయడానికి ప్రయత్నం చేసినావు. మరి అదే విధంగా నువ్వు 20 గుంటల భూమి పంచుకొని మీ తల్లిదండ్రుల నుంచి 20 గుంటల భూమి పంచుకొని బయటకు వెళ్ళి ఇవాళ 100,000 కోట్ల ఎకరాలకు మరి అదే విధంగా కోట్ల డబ్బు సంపాదించినవు. నువ్వు మా పేద ప్రజల యొక్క భూముల జాగల కాడికి నీ గన్మెన్లు వేసుకొని పోయి ఈ భూమి నాది ఆ భూమి నాది అని చెప్పి మరి భయాంబృతులకు గురి చేసి అక్కడ మా దళిత వర్గాల వాళ్ళందరినీ బెదిరించి వారి భూములు గుంజుకునడానికి నీ గన్మెన్లు అవసరం. ఈ రోజు నీ గన్మెన్లు ఏం చేస్తాను? నీ భూముల జాగల కాడికి పోయి మరి అక్కడ దళితులను బెదిరించుకుంటా కబ్జాలు చేయడానికి నీకు ఈ రోజు గన్మెన్లు అవసరం పడతాను. మరి మొన్న నీ బీజేపీ ప్రభుత్వమే చెప్పింది మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో నక్సలిజం అనేది లేదు అని చెప్పి ఇక్కడ ఉన్న పోలీస్ బెటాలియన్ కూడా మరి వెనుక తీసుకున్నది. మరి బెటాలియన్ నీ బీజేపీ ప్రభుత్వం వెనుక తీసుకున్నప్పుడు నీకెందుకయ్యా ఇద్దరిద్దరు గన్మెన్లు? నీకు ఇద్దరిద్దరు గన్మెన్లు పెట్టుకొని మరి మా దళిత వర్గాన్ని మరి బడుగు బలహీన వర్గాలందరినీ కూడా బెదిరించుకుంటా వాళ్ళ భూములలో జాగాలలో నువ్వు ఎక్కడెక్కడ ఏడేడ బెదిరిస్తున్నావో మా దగ్గర ఫోటోలు వీడియోలతో సహా ఆధారాలు ఉన్నాయి. మరి అన్ని కూడా చర్చకు తీసుకొస్తాం, మరి అన్ని బయట పెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి పోతే ఇక అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు. అసలు నీకు సిగ్గుందా అని చెప్పి నేను అడుగుతున్నా. నీకు సిగ్గుంటే అభివృద్ధి గురించి మాట్లాడాలి. నువ్వు 10 సంవత్సరాలు మరి కేసీఆర్ మోసేతి నీళ్ళు దాక్కుండా తిరిగినావు కదా, మరి తెల్లాలేత పోయి కేటీఆర్ కాలు మొక్కుండా తిరిగినావు కదా. మరి 10 సంవత్సరాలు రోడ్డు మీద మొత్తం కంకర్రాళ్ళు తేలి మరి ఎక్కడ మరి ఊళ్ళల్లో వాడళ్లలో మరి నీళ్ళ వర్షాలకు రోడ్ల మీద బండ్లు దిగబడతాంటే కూడా నీ కళ్ళు చూసుకుంటే ఏం చేసినా అని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం. 10 సంవత్సరాలు మరి బీఆర్ఎస్ పార్టీలో తెల్లారు లేతనే పోయి అక్కడ ఉండేది కదా. నువ్వు చేసిన అభివృద్ధి ఏంది ఈ ప్రాంతానికి అని చెప్పి మేము అడుగుతున్నాం. ఈ రోజు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు గెలిచిన తర్వాత
కాంట్రాక్టుల వైఫల్యం ఉన్నప్పటికీ మరి కొత్త కాంట్రాక్టర్లను పెట్టి మరి అద్భుతమైనటువంటి రోడ్లు వేయించడం జరుగుతుంది. ఒకసారి వచ్చి చూడు, నువ్వు పుట్టిన దన్నాడూరు మరి ఏ విధంగా రోడ్లతోని కలకలలాడుతుందో ఒకసారి చూడాలి. మరి ఎందుకంటే అక్కడ రోడ్లు మరి ఊరు చుట్టూ కూడా మరి అద్భుతమైన రోడ్లు, ధన్వాడ నుంచి మరి దామరకుంట దాకా, ధన్వాడ నుంచి విలాసాగర్ దాకా, మరి కాటారం నుంచి గూడూరు దాకా, మరి గూడూరు నుంచి దామరకుంట దాకా, మరి అదే విధంగా ఏళ్ల తరబడి నుంచి మరి ఉన్నటువంటి ముత్తారం మండల్, కాటారం మండల్ కనెక్టివిటీ చేసే మరి గారపల్లి నానుకొని ఉన్న బొర్రాగు 10 ఏళ్ళు మరి ఆనే ఉన్నది కదా బీఆర్ఎస్ పార్టీలో నువ్వు ఉండి ఆ బ్రిడ్జ్ ఎందుకు గట్టియలే అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఈ రోజు మరి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మంత్రి కాగానే మరి అదే బొర్రాగు పైన మరి అద్భుతమైనటువంటి బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది. మరి అదే విధంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి అనేది మరి స్టార్ట్ అయింది. ఈ 5 ఏళ్లలో పూర్తి స్థాయిలో మంత్రి ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుందని ఈ విశ్వాసం తెలియజేస్తున్నాం. మరి అదే విధంగా ఇక భూముల గురించి మాట్లాడుతావు. మరి శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంతంలో మరొక 100 ఎకరాల భూమిని తీసి ఈ ప్రాంతంలో మరి హాస్పిటల్, స్కూళ్లు కట్టాలని చెప్పి మరి నీతులు వలుకుతాను కదా, నీకు అసలు సిగ్గుందా అని చెప్పి మేము అడుగుతున్నాం. నీ నీతులు వాళ్ళు కూడా అంతా గాడ మార్కెట్ కు 12 ఎకరాల భూమి అమ్మి మరి అన్ననే 9 ఎకరాల భూమి మాత్రమే ఉన్నదాడ, మిగతా భూమి అంతా కబ్జాకు గురైంది. ఎవరు చేసిల్లా కబ్జా? ఇవాళ ముఖాముఖి చర్చకు రా, చూసుకుందాం. ఎందుకంటే అక్కడ మార్కెట్ భూమిని 2 ఎకరాల భూమిని కబ్జా చేసింది నువ్వు. దానికి పడారి కూడా పెడితే 3 సార్లు మళ్ళా కొలతలు కొలితే 3 సార్లు భూమి వెళ్ళింది. మళ్ళా లాస్ట్కి వస్తే మొన్నటికి మొన్న కొత్త కొలత కూడా మళ్ళీ ఎకరం భూమి వెళ్తే మరి అక్కడ నీ అంచనం పెట్టి మరి ఆడ గ్యాస్ గోదాము ఉన్నది, దానికి తొవ్వ కావాలని మళ్ళీ కోట్ల కేసు వేసినటువంటి నీచమైన చరిత్ర నీది. నువ్వు గవర్నమెంట్ భూముల గురించి మాట్లాడతావు, గవర్నమెంట్ హాస్పిటళ్ల గురించి మాట్లాడతావు, గవర్నమెంట్ బిల్డింగ్ల గురించి మాట్లాడతావు. నిజంగా నీకు సిగ్గు లజ్జ మానం ఉంటే మరి కింద మీద మూసుకొని సపరేట్ కూర్చోవాలి. ఎందుకంటే నువ్వే మార్కెట్ భూమిని కబ్జా చేసి 10 సార్లు పోయి కొలిపిస్తే 10 సార్లకెళ్ళి భూమి వెళ్ళింది. రీసెంట్ గా మళ్ళా మార్కెట్ భూమి నీ వెళ్తే దానికి మరి భూమి వెళ్ళిందని చెప్పి అద్దులేసింది గవర్నమెంట్ వచ్చి, మరి డిప్యూటీ కలెక్టర్ వచ్చి, ఎంసీ మరి అందరు వచ్చి మరి అద్దులేసిన తెల్లారి దాన్ని కోర్టు లేపించినావు. ఇది నువ్వు సక్కటోని అని చెప్పి, సక్కటి పూస అని చెప్పి మాట్లాడతావు. ఇక మళ్ళీ పోతే మరి అయితే మధుసూదన్ది 2 ఎకరాల భూమి కబ్జా చేసి మొన్న ఎంసీ వచ్చి కొలవంగానే ఆ భూమి వెళ్ళిన వల్లే మళ్ళీ ఏం చేసినా ఎటేగలేకపోయి అంత కోట్లన్నారు ఓ పేపర్ వారేసినావు. మళ్ళీ ఆయన గియ తిరుగుతాడు. మరి అదే విధంగా ఈ ప్రాంతవాసులు కానప్పటికీ మంచిర్యాల జిల్లాకు సంబంధించిన మరి వ్యక్తుల మీద ఈ ప్రాంతంలో పట్టాలు కలిగి ఉన్నాయి. వాళ్ళు ఏ పూట నచ్చి కాటారంలో భూమి దున్నలేదు. మరి మంచిర్యాల జిల్లాలకు ఇక్కడ భూములు ఏదైనా వచ్చినాయి? ఎకరాల భూములు వాళ్ళ పేరు మీద ఎట్లున్నాయి? నీ బినామీల పేరు మీద పెట్టి, మీ బామ్మార్దుల పేరు మీద ఈ కాటారం ప్రాంతంలో ఉన్న పేద ప్రజలందరినీ బెదిరించి మీ బామ్మార్దుల పేరు మీద పట్టాలు చేయించినావు. మరి అదే విధంగా శంకరాంపల్లిలో మీ అత్తగారి పేరు మీద లావన్ పట్టా భూమి ఉన్నది. మరి ఏనంగున్నాయి లావన్ పట్టా భూమి? నువ్వు నీతులు చెప్తాను కదా నేను అంత సత్యపుతానని. మరి నీ పేరు మీద, మీ అత్తగారి పేరు మీద లావన్ పట్టా భూమి ఏ విధంగా ఉందే అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. మరి అదే విధంగా ఈ ప్రాంతంలో గుండాయిజం, రౌడీయిజం చేసుకుంటా ఈ ప్రాంతాన్ని మభ్యపెట్టి మరి అదే విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులన్నీ దోసుక తిన్నాయి నువ్వు. మరి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మరి వారి తండ్రి గారు చనిపోయిన తర్వాత వారు రాజకీయంలో కొత్తగా వస్తే మరి మీరేదో అభివృద్ధి చేసిన వాళ్ళు గొప్పోళ్ళు అని చెప్పి మిమ్మల్ని నమ్ముకొని మీకు ఇక్కడ బాధ్యత చెప్తే మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలను హైదరాబాద్ పోనీయకుండా మరి సార్ నేను అంతా నేనే చూసుకుంటానని చెప్పి మరి ఎవరు భూమి పంచాయతీ చేసినా కూడా మరి ఎక్కడ పంచాయలు పడావులు మరి ప్రతి ఒక్కటి కూడా అన్ని నీ దగ్గరికే పిలిపించుకొని నీకు పెద్ద పెళ్లికి నువ్వు వస్తే నీకు కాన్వాయ్ పిలిపించుకొని మంత్రి నుంచి నువ్వు కాన్వాయ్ల మీద వచ్చిన మాట వాస్తవం కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం. మరి అదే రాజకీయ ప్రస్థానంలో నువ్వు ఒక మరి వాళ్ళ దగ్గర మోచేతి నీళ్ళు ఆయన నీకే అంటుంటే మరి వాళ్ళు తాతల తండ్రుల నుంచి ప్రజలకు సేవ చేస్తాను. వాళ్ళని మాట్లాడడానికి సిగ్గు శరం
ఉండాలి. నిజంగా నీకు సిగ్గుమానం లజ్జ ఉంటే మిస్టర్ చల్లనారాయణ రెడ్డి, నేను ఇదే పత్రికా ముఖంగా అడుగుతున్నాం, నీకు దుద్దిల శ్రీధర్ బాబు గారి పేరు తీయండి పూట కలవది. మరి ఎందుకు అని అంటే ఆయన గొప్ప వ్యక్తి, మంత్రిగా ఉన్నారు కాబట్టి వారిని మాట్లాడితే నేను గొప్ప అవుతానని చెప్పి మరి ఈ రోజు బీజేపీ పార్టీని అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నావు. ఇక బీజేపీ పార్టీని అడ్డం పెట్టుకొని దుద్దిల కుటుంబంపై మరి విమర్శలు చేస్తే నిన్ను ఎవరు హర్షిస్తారు అనుకుంటానో కానీ నీకెళ్ళి ఎవరైనా 10 మంది కూడా నీకు నమస్తే పెట్టుకోలేరు. కాటారంలా నీది శూన్యమైపోయింది రాజకీయ ప్రస్థానం. ఈ రోజు ప్రజలకు అందరికీ తెలిసిపోయింది నీ భూములన్నీ కాటారం నుంచి మొదలు పెడితే మరి ఎక్కడ దాకా ఉన్నాయో అందరికి కూడా తెలుసు. నీ 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 ప్లాట్లు తెలుసు, నీ భూములు తెలుసు. నువ్వు అరగుంట భూమికి కూడా మరి ఆడపోయి నిలుతున్నటువంటి వ్యక్తివి. నువ్వు ఇవాళ మరి ఆస్తుల గురించి, పాస్తుల గురించి, భూముల గురించి మాట్లాడడం విడ్డూరమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా నీ గన్మెన్లను పెట్టుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి నీకు ఎక్కడెక్కడైతే భూములు సమస్యలు మరి ఎవరెవరి అయితే గుంజుకున్నావో ఎవరైనా నోరు తెరిచి అడిగితే గన్మెన్లను పెట్టుకొని పోయి మరి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి నానా ఇబ్బందులు పెట్టి వాళ్ళు తుపాకులు చూసి భయపడి మరి నీ భూములు అప్పచెప్తున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి మరి అదేవిధంగా సెంట్రల్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఎవరైనా కూడా దీనిపై స్పందించి మరి ఈ ప్రాంతంలో నక్సలైట్లు లేరని మీరే బెటాలియన్ రిటర్న్ పిలిపించుకున్నారు కదా, ఈయన గన్మెన్లను వెంబడే తొలగించాలి. ఈ ప్రాంత ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని బతికియాలి. లేకపోతే ఈ అరాచకాలకు ఈ ప్రాంతం అంతా నలిగిపోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నీకు కనీసం నీ దగ్గర ఎవరన్నా నీ చుట్టాలో పక్కాలో ఎవరుంటే వాళ్ళ మీదే చేయి పెట్టి వాళ్ళ నెత్తి మీద చేయి పెట్టి ఈ ప్రాంతాన్నంతా మరి నాశనం చేసింది నువ్వు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరి జీవితాలను నాశనం చేసింది నువ్వు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అదే కాకుండా ఈరోజు బీజేపీ పార్టీని అడ్డం పెట్టుకొని ఈ ఫస్ట్ మరి బీఎస్పీ పోయింది, టీఆర్ఎస్ పోయింది, ఈరోజు బీజేపీ వచ్చింది. బీజేపీలో కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి ఉంటే నువ్వేమో రాష్ట్ర నాయకుడిని అని చెప్పుకొని మరి ఈ ప్రాంతంలో పెబ్బలు వలుపుతాను. మరి బీజేపీ పార్టీ నాయకులకు కూడా ఒకటే తెలియజేస్తున్నాం, ఈ రోజు నారాయణ రెడ్డి అనేటోడు మరి ఒక పెద్దపామ అసంటోడు మిమ్మల్ని అందరినీ కూడా మింగక ముందే మా బీజేపీ సోదరులందరూ కూడా మరి తొందరగా చదువుకొని మరి ఆయనకు మరి తగిన గుణపాఠం చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అదే విధంగా బీజేపీ పార్టీ ఈ ప్రాంతం ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఎన్ని అకృత్యాలు చేస్తామో మనం ప్రతి ఒక్కటి కూడా చూస్తున్నాం. మరి ఇప్పుడు మన రాజ్యాంగాన్ని కూడా మరి మారవాలని చెప్పి ఆలోచన చేస్తున్న బీజేపీ పార్టీ గురించి కూడా ప్రజలందరూ ఆలోచించాలి. మరి అదే బీజేపీ పార్టీని ఈ ప్రాంతంలో కాదు, తెలంగాణ రాష్ట్రంలో కాదు, దేశం మొత్తం మీద బొందబెట్టే విధంగా కూడా మనందరం దాన్ని వ్యతిరేకించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా ఈరోజు బీజేపీ పార్టీ ముసుగులో నువ్వు చేస్తున్నటువంటి అకృత్యాలను మరి చూస్తూ ఊరుకోం. ఖబర్దార్ చల్లనారాయణ రెడ్డి, నువ్వు ఇక ముందు ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసుకుంటా మరి తేపకు దుద్దిల్ల కుటుంబంపై మరి ఇలాంటి నిప్పులు జరిగితే మరి ఊకునేది లేదు. నిన్ను నడి రోడ్డు మీద మరి నిన్ను అడుగుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నువ్వు ఎక్కడ కనబడితే అక్కడ నిన్ను అడ్డగించి అడుగుతాం. ఎందుకంటే ఈ రోజు అభివృద్ధిని చూసి ఓర్వలేక నువ్వు చేసింది ఏం లేదు. 35 సంవత్సరాలు రాజకీయ ప్రస్థానంలో ఉన్నావు కదా, నీ పేరు చెప్పి చెప్పుకోవడానికి ఏదన్నా ఈ ప్రాంతానికి సేవ చేసినావా? ఈ కాటారం నువ్వు పుట్టిన కాటారం ప్రాంతానికి కానీ మంత్రి నియోజకవర్గానికి కానీ ఏమన్నా నువ్వు చేసింది ఉన్నదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. నువ్వు చేసింది ఏం లేదు, శూన్యం. ఈ రోజు అభివృద్ధి జరుగుతుంటే ఇక మాకు రాజకీయ పుట్టగతులు ఉండేయని చెప్పి మరి ఈ రోజు నువ్వు ఎప్పటికప్పుడు మరి దుద్దిల్ల కుటుంబంపై విషం కక్కుతున్నావు. ఖబర్దార్ చల్లనారాయణ రెడ్డి, మరి ఊరుకునేది లేదు. కంపల్సరీ మేము ఏడిదాడా నువ్వు మాట్లాడితే ఎక్కడికక్కడ ఖండిస్తాం. నువ్వు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా కూడా మేము ఖండనగా తిరుగుతామని చెప్పి నిన్ను ప్రతి జాగాలో అడ్డుకుంటాం. రాబో కాలంలో మరి మంత్రి కాన్స్టిట్యూన్సీలో నేను తిరగనీయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్.